ఆ పక్కన అంటే నేను ఇప్పుడు ఫస్ట్ సినిమాల గురించి ఎందుకు చెప్తానంటే అక్కడ మొదలైంది బీజం అక్కడ పడింది. ఒక అతను హెడ్ఫోన్ పెట్టుకుని పాటలు ఏదో వింటున్నాడు. ఆ హెడ్ఫోన్లో కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంది, నాకు కూడా వినపడుతుంది పక్కన, అంత గట్టిగా ఉంది. సరే ఆ స్టాప్ వస్తుంది, అతను దిగిపోతా ఉన్నాడు. నేను అడిగాను, అనుకుంటున్నాను మీరు వింటున్న పాట ఏ పాట అది తెలియదు సార్. కాదండి, పాడింది ఎవరు తెలియదండి. ఎస్పీబీ గారు ఏమన్నా ఇప్పుడు ఏ సినిమాలో తెలియదండి. రాసింది ఎవరండి తెలియదు సార్. కొన్ని సినిమాలో కూడా ఈ పాట చూసారు లేదు, యాక్టర్స్ యాక్ట్ చేస్తారు కదా, హీరో హీరోని ఎవరు చెప్పరు తెలియదు సార్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు తెలియదు సార్. అంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఇప్పుడు భగవంతుని మనం ఎందుకు కీర్తిస్తామండి, మనకు అన్నీ ఇచ్చాడు, సో కృతజ్ఞత. అట్లా మనకి పాట కొంతమంది కలిసి ఇచ్చారు, కృతజ్ఞత. వాళ్ళ పేరు తెలుసుకోవాలి, అక్కడ స్టార్ట్ అయింది. దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్. ప్రతి వీడియోలో ఈ పాట ఎవరు తయారు చేశారు, రాసింది, పాడింది, రికార్డ్ చేయాలంటే నాకు తెలిసిన పరిజ్ఞానం నేను అక్కడ పనిచేసాను కాబట్టి, కొంతమంది ఆర్టిస్టులతో నేను కలిసి రికార్డింగ్స్ ప్లే చేశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు సమాచారం ఇస్తుంది. దాని గురించి కొంతమంది అది కట్ చేసేయండి, అదంతా అవసరం లేదు, మాకు ఆ సినిమా తెలుసు కదా, ఆ పాట చాలా పాపులర్ కాబట్టి మళ్ళీ మీరు ఆ పాట గురించి చెప్పట్లేదు. నేను అనుకున్నా ఈ కృతజ్ఞత మర్చిపోతున్నారేమో, తర్వాత జనరేషన్స్ వాళ్ళు కూడా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక పాట క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు, అందులో ఉంది. సో అందరూ యునానిమస్గా బాగున్నారంటే ఐ కెన్ కంటిన్యూ దట్ ప్రాసెస్. థ్యాంక్ యూ. చాలా తెలియదు సార్, ఈ మధ్య ఆయన పెట్టారు శ్రీనివాస్ కాదండి. నేను అన్నాను, బాబు అది స్కిప్ చేసాను మహాప్రభు, మీరు ఏమైనా ఎవరు బలవంతం చేయట్లేదు, జస్ట్ స్కిప్ చేసి క్రాస్ చేసి మా పిల్లల ఏజ్ పిల్లల ఏజ్ గ్రూప్ వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ డేస్లో 80s వచ్చిన మూవీస్ రచయిత ఎవరు, సంగీతం ఎలా చేశారు, ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కదా. కాబట్టి అదొక్కటే కాకుండా ఈ ఇంట్రొడక్షన్ వల్ల మనకి ఈ పిల్లలకి కెరీర్, ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఇన్ని కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి అని కూడా మనకి ఒక నాలెడ్జ్ వస్తుంది. మార్పు మా ఇంట్లో అసలు మా అబ్బాయికి ఉద్యోగం రావడం మీ వల్లే. గురుగారు, నేను పీజీలో తెలుగు చేస్తున్నప్పుడు వ్యాకరణంలో ఒకటి వచ్చింది గురుగారు, అదొక 2 days బిఫోర్ విన్నాను. ఒక వీడియోలో మీరు అనుదాప్తం, ఉదాప్తం, స్మృతం అని చెప్తారు. ఎగ్జాక్ట్గా 2 days తర్వాత ఎగ్జామ్ వచ్చింది. నేను అసలు మీరు ఎగ్జాక్ట్గా రాస్తామంటే మా హెచ్ఓడి మేడం రత్నశ్రీ మేడం ఉంటారు, ఏంటో అంత ఎగ్జాక్ట్గా నవ్వుతున్నా ఎగ్జామ్ రాయక అని అన్నారు. లేదు 2 days బిఫోర్ నేను మా గురువుగారు ఛానల్ చూస్తున్నాను మేడం, అందులో అనుదాప్తం, ఉదాప్తం, స్ఫుటం అని వచ్చింది, ఆన్సర్ ఇక్కడ వచ్చిందని నేను అమ్మ అట్లా కూడా ఉందని టాలెంట్ అని నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ఒక భాగ్యం దొరికింది. అయితే ఇంకొకటి గురుగారు, ఈ మాటలు ఎక్కువ అవుతున్నాయని అని అంటారు కదా గురుగారు, బికాస్ ఐ కాంట్ సీ ఇమేజ్ ఇట్లా అసలు అయిపోతే అప్పుడే వీడియో అయిపోయిందా అనే ఫీల్ అయ్యే పర్సన్స్లో ఫస్ట్ ప్లేస్లో నేను ఉండదు. అది గొంతు ఇప్పుడే ఆగిపోయిందా, మళ్ళీ రిటర్న్ చేసుకొని వింటూ హ్యాపీగా నేర్చుకుంటాను గురుగారు. సో అట్లా మొదలవుతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను గురు. మాకు తెలిసిన పాటల్లో సార్ కొన్ని పాటల్లో సార్ తెలుగుని మీరు అంటారు కదా, అవి మేము దాన్ని రికార్డ్ చేసుకుంటాం దాంట్లో ఫోన్లో, ఇలా అయినా లేవంటే ఏదైనా నేను కూడా పాడుతుంటాను. అప్పుడు సార్ చెప్పిన దాంట్లో నాకు ఇలా అనాలి అని బాగా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు అనుకుంటున్నాను, నేను ఎవరికైనా ట్యూషన్కి వెళ్తున్నాను అనుకుంటున్నాను సార్, కానీ అదంతా మీ గ్రూప్ అనే మాట. చాలా ఆనందం అనిపిస్తుంది సార్ నాకైతే ఈరోజు మాత్రం. అక్కడ ఫంక్షన్ కంటే ఈ ఫంక్షన్ నాకు చాలా నచ్చింది. నేను అది విన్నప్పుడు మళ్ళీ ఒక కామెంట్ పెట్టుకుంటాను. కామెంట్లు నావే ఉంటాయి.
సార్ మీరు మా ఇంటికి సార్ దగ్గర అవునా మీరు ఉన్నది అలాగే చెప్పాలి. సార్ నేను ఒక్క సాంగ్ నేర్చుకోలేకపోతున్నాను సార్ ఇంకా. ఏంటన్నా అది? ఏ దేవి వరమో సాంగ్ అస్సలు అది ఒక దాదాపు 3 months అయింది గురుగారు. అస్సలు ప్రయత్నం చేస్తున్నా రావట్లేదు. చాలా అంటే చాలా టఫ్ చాలా ఉంది కదా. ఏ మూవీ ఉంది అది? అది మూవీ అమృత అమృత ఏఆర్ రెహమాన్. చాలా టఫ్. సార్ చిన్న చిన్న పెట్టారు కదా సార్ మీరు షార్ట్స్ అప్పుడు మా ఇంట్లో పెళ్ళి లేనప్పుడు వాళ్ళు ఆ డ్యాన్స్ కొన్ని పాటలు ఉన్నాయి కదా సార్ బుల్లెట్ బండి అట్లాంటి కొన్ని అన్ని మీరు పెట్టారు. అవి మాకు మేము నేర్చుకోవాలంటేమో గంటల గంటలు అవుతుంది కదా కీబోర్డ్. మీరు ఆ వేడు మాత్రమే కనిపించేవాడు అప్పుడు. మీ బ్యాండ్ ఒకటే కనిపిస్తుంది. మా మదర్ ఇంట్లో షార్ట్ వీడియో అది డౌన్లోడ్ చేసి అమ్మగారికి పెట్టేస్తాం. సార్ మంత్లీ వాళ్ళు ఇట్లా పెట్టండి సార్ మా మనోభావాలను మీతో బతుకుతాం. మాకు ఎవరు బయట స్నేహితులు లేరు. అన్నిటికీ మీరండి. ఇంకో అయితే ఇంకా ఈజీ. నేను సూచించినట్టు అందులో డౌట్స్ వరకు బాగుంటుంది కదా గురుగారు. జరిగిన కార్యక్రమం నేను కూడా సపోర్ట్ కొట్టాను. ఎందుకంటే చేసేసిన తర్వాత నేను అనుకుంటానంటే నా ద్వారా జరిగిపోయింది పని అది, ఇంకా నేను కదా అక్కడ. సో ఆ వర్క్ నేను క్లాస్ కొడుతున్నాను, బాగుండేది. నేను వాట్ ఎవర్ పీపుల్ స్పోక్ ఆన్ వీడియోస్, ఆ వర్క్ని వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అక్కడ నేను అనేది పక్కన పెట్టేస్తాను, ఒక వర్క్ ఇంత నచ్చినాను. బట్ రీసెంట్ నేను ఒకటి మా గురువులకి హ్యాట్స్ ఆఫ్. పెట్టుకుంటారు సార్ ఆ ఫోటో. ఒక రకమైన మ్యూజిక్లో మీ సబ్స్క్రైబర్స్ కానీ యాక్టర్స్ లాగానే ఉంటుంది. అవునండి, ఆ మాట చాలా అది కూడా ఒకటి సూచించారండి, ఇలాగా ఫోటో పెట్టండి గురువుది. అది కూడా మర్చిపోతారు ఫ్యూచర్ ఎవరి నేర్చుకున్నాను. చాలా మంది గురువు పేరు అడిగితే అది చాలా దౌర్భాగ్యం. గురుగారు నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది, చెప్పుకోవచ్చు. చెప్పండి నరేష్. జనవరి 1 గురుగారు రీసెంట్ ఆంగ్ల దినోత్సవం. దానికంటే ఒక 1 day ఐ థింక్ 1 or 2 days బిఫోర్ రిజల్ట్ ఇక్కడ ఫ్రెండ్కి 93 మార్క్స్, నాకు 92.5. ఈ 0.5లో నా గ్రూప్ 4 జాబ్ అయింది. బాధపడ్డా, చాలా బాధ వేసింది. సరే తర్వాత ఇంకోటి వస్తుందేమో మనకి పెద్దది అని అనుకున్నాను, బ్యాక్ వచ్చేసాను గురుగారు. తర్వాత నేను సరస్వతి టెంపుల్కి వెళ్ళాను. ఫస్ట్ రోజు వెళ్ళాను, దర్శనం చేసుకున్నా, కూర్చున్నాను. అక్కడ కూర్చొని వరవీణ మృదువు అని జస్ట్ ఇట్లా పాడుతూ ఉన్నాను. ఎవరో తెలియదు గురుగారు, అంటే ఐ కాంట్ సీ, బట్ నా నెత్తిపైన చేపెట్టారు. ఒక ముసలాయన గుర్తయితే వినబడింది. మా ఫ్రెండ్ కూడా అన్నాడు, పట్టు ముసలాయన ఆయన, ఏమో నాన్న నిన్ను పలుకుల తల్లి సరస్వతిదేవి సంగీతం సైడ్ పంపిస్తుందేమో, ఎందుకు చింతిస్తున్నావా అన్న తర్వాత నేను ఏమో అండి అని అన్నాను, సైలెంట్గా ఉన్నాను. ఎవరో మమ్మల్ని పిలిచారు వెనుక నుండి, మా ఫ్రెండ్ పిలిచాడు. మేము వెనక తిరిగి చూసే వరకు ఈ ముంగట తన ముసలైన లేడు. అసలు నేను షాక్ అయ్యాను. ఏమో సరస్వతీదేవి మరి గురువు గారిని మరి ఎట్లా పంపిందో తెలియదు అనిపించి అమ్మగారు చెప్పాను. ఒకటే అన్నారు, నీ జాబ్ ఎంత కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు, సంగీతం దానికి మించి పెట్టు. సంగీతం నీకు ఫుడ్ పెడుతుంది. బికాస్ నువ్వు ఒక స్కూల్లో చెప్తున్నావు, ఫస్ట్ నిన్ను బ్లైండ్గా రిజెక్ట్ చేశారు, తర్వాత వాళ్ళే తీసుకున్నారు, అది హ్యాపీ కదా నాన్న, అది కంటిన్యూ చేయన్నారు. అది ఓన్లీ ఫర్ మీకే ఎంకరేజ్ చేస్తాను గురుగారు, కానీ మీ రుణం నేను తీర్చుకోవాలి, అది మాత్రం నిజం. ధన్యవాదాలు. ఇప్పుడు లంచ్ చేద్దామండి. లంచ్ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇంకా మీ విలువైన అమూల్యమైన సందేశాలు, ఇంకా ఈ ఛానల్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ పెట్టాలా? సార్ ఏరియా మేము బెంగళూరులో ఒక ప్రోగ్రామ్ చేయమని పీటీ బస్లో చిన్న చిన్న పాటలు పెట్టి మేమందరం మా దీంతో వస్తాం సార్, మా చేతనైన దీంతో చిన్న చిన్న కార్యక్రమాలని స్టార్ట్ చేయాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఎందుకంటే బయట ఇక్కడ మేము అందరిలో కలవాలంటే కలవలేము. సార్ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ, మన బాధని అర్థం చేసుకున్నారు సార్.
ఒక వే ఉందా, లేకపోతే దానికి సంబంధించిన సాధనకి సంబంధించిన టిప్స్? ఇది చాలా మటుకు కామెంట్స్లో నేను ఆన్సర్ చేయడం జరిగింది, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఇది హిందుస్థానీ క్లాసికల్ కన్నా ఎక్కువ ఎక్స్పాన్స్ ఉన్న సబ్జెక్ట్. హిందుస్థానీలో 10 మాత్రం ఉన్నాయి రాగాలు, థాట్ అంట, అండ్ థాట్స్. ఇక్కడ 72 మేళకర్త రాగాలు కర్ణాటక సంగీతంలో. కాబట్టి అది శృతి పక్వంగా, ఆ శృతి అనే నాదం వింటూ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో, అంటే హిందుస్థానీలో కూడా ఉంటుంది అది, బట్ ఇక్కడ ఎక్కువ సబ్జెక్ట్ ఉండడం వల్ల, జన్యరాగాల సంపద విపరీతంగా ఉండడం వల్ల, అండ్ సాహిత్య ప్రధానమైన సంగీతం మన పైగా. సో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, ఎన్నో ప్రత్యేకతలు. ఇవన్నీ ఉండడం వల్ల మీరు కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారో, అది మాత్రమే కాదు, మీరు ప్రాక్టీస్ మాత్రమే కాకుండా వినాలి. లిసనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేనేం చేశాను చెప్తున్నాను, బికాస్ మా గురువులు నాకు ఏం చెప్పారు అదే చెప్తాను. కొంచెం పక్కన ఒక కాగితం పెన్ తీసుకోండి, పెన్సిల్. ఒక్కొక్క ఐటెం పాడుతుంటారు కచేరీ. ఆ పర్టికులర్ కంపోజిషన్లో మీకు ఏ స్వరాలు ఉన్నాయనిపించింది, ఇది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. ఇవి మీరు రాంగ్, కొన్ని తప్పులు చేస్తాం కండిషన్గా, కామన్. సో ఫస్ట్ ఏదో పాడతారు వాళ్ళు, ఏదో ఒక రాగంలో ఏదో తాళంలో ఒక కంపోజిషన్ పాడతారు. మీకు అప్పుడుకున్న నాలెడ్జ్ ప్రకారం ఎంత అర్థమైతే అంత అర్థం రాస్తూ ఉంటారు. అంటే ఇందులో సా ఉంటుంది, సా పాలకం ఉంది, కొన్ని రాగాలు పా ఉండవచ్చు. సో సా తర్వాత రీవన్ రీటూలో ఏముండొచ్చు ఈ పర్టికులర్ కంపోజిషన్. అలాగే గావన్ ఘాటులో ఏముండొచ్చు, మా దాని. ఇది అంటే కొంచెం మరి చొరవ తీసుకుని ఆ కచేరీ అయిపోయిన తర్వాత మేమేం చేసామంటే, పర్ఫామ్ చేసిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏమన్నా కొంచెం ఆ రోజు మూడ్ బాగుంది అంటే వాళ్ళు ఒక టైర్ అయిపోయి ఉంటారు, వెళ్ళిపోయి ఇద్దరు ఉంటారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, అక్కడ పోయి డిస్టర్బ్ చేయడం. కానీ మ్యూజిక్ స్టూడెంట్స్ అని చెప్పడం వల్ల వాళ్ళు 1 నిమిషం టైం ఇస్తారు. ఆ 1 నిమిషంలో మనం అడిగేది ఒక్క కంపోజిషన్, ఒక డౌట్ ఏదైనా ప్రాముఖ్యంగా ఉన్నది, సార్ ఇందాక మీరు పాడిన ఈ పర్టికులర్ కంపోజిషన్ ఈ తాళమైనా, ఈ రాగమైనా, ఈ రాగంలో ఈ స్వరాలు ఇవేనా, కొంచెం రెక్టిఫై చేయండి సార్, నేను రాసుకున్నాను అని చెప్పేది. ఇది ద బేసిక్ ఫౌండేషన్. ఇది చేయకుండా ఇంకా షార్ట్ కట్స్ ఏమన్నా అవి పని చేయవు. అంటే చాలామంది చెవి వల్ల విదేశీ క్యాచ్ చేసేస్తారు, ఇది పలానా రాగం ఐడెంటిఫై చేస్తారు, అంతా ఓకే. బట్ ఈ ఒక ప్రొసీజర్లో వెళ్ళడం వల్ల, పర్ఫార్మెన్స్ వినడం వల్ల, విన్న తర్వాత వచ్చే డౌట్ రాసుకుని వాళ్ళ దగ్గర క్లారిఫై చేస్తారు. సపోజ్ వాళ్ళకి చెప్పే టైం అక్కడ లేదు, మీరు మీ గురువుని అడుగుతారు. మేము అట్లాగే చేస్తాము. అక్కడ అవ్వకపోతే వెంటనే ఇప్పుడు సామాజిక వర్గంలో విన్నాం వాళ్ళ ఇంట్లో రావాలని తెలియకపోవచ్చు. అప్పుడు ఏదో కొన్ని స్వరాలు ఉన్నాయి, ఇది ఏదో తెలియట్లేదు, పా అయితే వినపట్లేదు రాగంలో, సాగమా ధనిసా, అది హిందూ రాగం. సో ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఇది చేయండి, ఇది చేయకుండా మాత్రం వేరే ఏం చేసినా ఆ స్వరజ్ఞానం పోదు. ఏసీ ఆపిస్తారు, కొంచెం చలేస్తున్నట్టు ఇక్కడ ఉన్నానమ్మా. ట్యూన్ కంపోజ్ చేయాలంటే ఏమి నేర్చుకోవాలి, ఎటువంటి సాధన చేయాలి? అంటే మళ్ళీ ఇందులో కూడా 2 రకాలు. ఒకటి న్యాచురల్గా కొంతమందికి ఫ్లో వచ్చేస్తుంది, ఏ జ్ఞానము లేకుండా కంపోజ్ చేస్తారు. మరి దానికి మనం ఏం చెప్పలేం రీజన్. నేను అంటారు కోర్స్ అంటారు ప్రాడిగల్ టాలెంట్, చిన్నప్పటి నుంచి ఏమీ లేకుండా జస్ట్ అలా ఫ్లో వచ్చేస్తుంటాం ట్యూన్ కంపోజ్. ఏం కావాలి అని అంటే మళ్ళీ అంటే ఇప్పుడు ఈయన అడిగారు, ప్రమోద్ అడిగారు, ఒక అప్రోచ్తో చేయాలా ట్యూన్ చేసినప్పుడు. నో, ఫ్లో ఏదో వస్తుందో ఫ్లో ఫాలో అయిపోవడం బెటర్. అంటే ముందే మనం థీమ్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. అన్ని మైండ్లకు గొప్పలేదు.
సో ముందే మనం ఒక పారామీటర్ ఫిక్స్ చేసుకుని అంటే ఇందులోనే చేద్దాం, ఈ రాగంలోనే చేద్దాం, ఈ తాళం చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రియేటివిటీకి, సృజనాత్మకతకి మనం ఒక చిన్న హద్దు పెట్టేసినట్టు అయిపోయాం కదా. ఇంకా ఫ్లో వెళ్ళదు, ప్రవాహం వెళ్ళదు ముందుకి. కాబట్టి ఏమి నేర్చుకోకుండా ఫ్లో ఉన్న వాళ్ళు కంపోజ్ చేస్తారు. కంపోజ్ చేయడం ఏం కావాలి అని అంటే మినిమం జ్ఞానం కావాలి. అది వంటి కర్ణాటక సంగీతం. నేను ఏం చెప్పినా వాళ్ళు అక్కడికి వస్తాను. కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటేనే ఎనీ అదర్ థింగ్ యూ కెన్ డు. ప్రొవైడెడ్ కర్ణాటక నేర్చుకున్న తర్వాత కూడా క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఉండవచ్చు. ఇంకా చెప్పిన పక్కన చెప్పినట్టు పాటిస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్. బట్ క్రియేట్ చేయాలని ఒక తప్పన పెరిగితే అప్పుడు కంపోజ్ చేయడం అవుతుంది. మా గురువు గారు మా అక్కడ చాలా వీడియోస్లో చెప్తుంటాను నేను, స్టడీ చేయండి, స్టడీ చేయండి. ఆయన పాడినా వాయించినా ఇప్పుడు కూడా సూపర్ బాగుంది అలా స్టడీ చేయండి. అంటే శబ్దాన్ని స్టడీ చేయి, ఒక నోట్ని స్టడీ చేయి. ఈ ప్రాసెస్లో అన్నీ వచ్చేస్తాయి. క్రియేటివిటీ ఒక ఉన్న దాని అంటారు, ఒక కృతిలో పాడుతుంటే దాంట్లో మనం కొత్తగా సంగతి వేయగలం, కొత్త గమకం వేయగలం. అంతా కూడా క్రియేటివిటీ కదా, ఉన్నది కాదు, అది మనోధర్మం అంటారు. సొంతంగా మీరు క్రియేట్ చేస్తారు దాంట్లో. సో అన్నిటికీ మళ్ళీ మూలం శాస్త్రీయ. లిరిక్ ట్యూన్ పెట్టడం ఈజీనా లేదా ట్యూన్ చేయడం ఈజీనా అసలు ఫస్ట్ అనేది కేవీ మహాజన్ గారి గురించి చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన ప్రోజ్ని కూడా కంపోజ్ చేసేవాడు. ఆయన ప్రోజ్ ఒక లిరిక్ అవ్వక్కర్లేదు, దానికి ప్రాస ఉండక్కర్లేదు, ఏమీ లేదు. న్యూస్ ఐటమ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే, చూడగలగాలని ప్రతి ఒక్కరికి ఏ లైన్లో అయినా సరే ఒక ట్యూన్ వస్తుంది. ఒక భాషలో ఒక లైన్ కనబడితే దాంట్లో కూడా ట్యూన్ ఉంటుంది. అది చేయగలగాలి అంతే. ఆ లైన్ బాగాలేదు, ఈ పదాలు ఇంకోటి రాయండి అని కాదు. అందులో ఏముంటుంది, దాంట్లోంచి ట్యూన్ చేయాలి. సో అక్కడి నుంచి మనం ఫాలో అయితే మామ ఇంకా ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే కంపోజ్ చేయడంలో లిరిక్ని ట్యూన్ చేయడం ఆయన నానా వేస్ట్. ఇచ్చేసి ముందు దాన్ని లిరిక్ రాయడం అనేది తర్వాత వచ్చింది. అదేమైందంటే ఇప్పుడు షూటింగ్ ఫినిష్ చేయకపోతే సినిమా త్వరగా ఫినిష్ చేయాలి, రేపు రికార్డింగ్, రేపు షూటింగ్ అన్నప్పుడు తప్పదు. లిరిసిస్ట్గా ఒక క్రియేటివిటీ టైం ఇవ్వట్లేదు కదా మీరు. ఆయన ఆలోచిస్తుంటాడు, రేపు రికార్డింగ్ అంటే ఎల్లుండి షూటింగ్ అంటే ఆయన రాస్తాడు. అక్కడి నుంచి మొదలైన ఇది తక్కువ రేట్ అన్నది. బట్ ఐడియల్లీ ఒక లిరిక్ రైటర్ రాసిస్తే ఆయన పైగా టైం ఇవ్వాలి. టైం ఇస్తే బ్రహ్మాండమైన ఇది వస్తుంది. దాన్ని ఒక కంపోజర్ ఇస్తే వాళ్ళకి టైం ఇవ్వాలి, మంచి టైమ్స్ వస్తాయి. సో ఐడియల్లీ సో ఓన్లీ లిరిక్ ట్యూన్ చెప్పండి. కీబోర్డ్ అనేది మళ్ళీ ఒక అసిస్టెంట్లా అయిపోతుంది కదండి. ఇప్పుడు వోకల్ అనేది ఏంటంటే ఒక వాయిద్యం లేకపోయినా కూడా మీరు పాడగలగాలి, చేసుకోవచ్చు. అంటే హార్మోనియం మీద నేర్పుతారు, హిందుస్థానీ సంగీతం హార్మోనియం మీద నేర్పుతారు. బట్ మనకు అసలు వాయిద్యం మీద నేర్పడం అనే కాన్సెప్ట్ లేదు సౌత్ ఇండియా. అందుకే నాదం మీరు చూడండి, సౌత్లో నేర్చుకున్న వాళ్ళకు ఇయర్ పరిజ్ఞానం నార్త్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది కొంచెం తక్కువ. బికాజ్ వాళ్ళు ఒక వాయిద్యంతో స్టార్ట్ చేస్తారు, వాయిద్యం లేదు, ఓన్లీ కంపూర శృతి. ఆ శృతిలో మనం సాపా కలగాలి, కలిపితేనే అందులో ఒక ప్రావీణ్యం వస్తుంది. అక్కడ ఒక నోట్ అక్కడ ఉందనుకోండి, నేను అంతా కనిపిస్తాను. కంపూరాలో నోట్స్ ఏ ఉండవు, ఓన్లీ సాపాస్. మిగతా స్వరాలు పాడినప్పుడు అవన్నీ శృతులు కలుపుతున్నట్టుగా అది ఇక్కడ స్పెషల్. మీరు ప్రతి నోట్ ప్లే చేస్తుంటారు, అన్నీ కలిసిపోతుంది. బట్ ఆ వాయిద్యం అయిపోగానే మీ వాయిస్ కూడా అయిపోతుంది, మళ్ళీ దాని సపోర్ట్ కావాలని అనిపిస్తుంది. అది కొంతమందికి కీబోర్డ్ వాళ్ళకి నేను చెప్తుంటాను, కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళకి దాంతోపాటు పాడుతూ ఉండండి, అప్పుడు మీకు స్వరం కూడా అలవాటు అవుతుంది తప్ప గాత్రానికి వాయిద్యం అంటారు. ఇప్పుడు
మెంబర్షిప్లోనే మీరు అలా చూస్తారు వోకల్స్ అనేవి ఖచ్చితంగా ఒక ఇప్పుడు టీవీ రన్ వాళ్ళకి ఏంటంటే ఒక గురువు ఉండాలి. గురువు ఆడుతున్నప్పుడు వాళ్ళకి మ్యాచ్ చేయవచ్చు. ఈ స్కేల్ అయితే ఆ స్కేల్ మ్యాచ్ చేయవచ్చు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే నేను చేయబోయే సిస్టమ్ మా గురువు గారు బాలమల్లికృష్ణ గారి శిష్యురాలు ఆవిడ మేడం. సో వాళ్ళకి వచ్చిన పరంపర ఇంకా వెనకైతే త్యాగరాజ స్వామి శిష్య పరంపర అందువల్ల అలా అనాదిగా వస్తున్నది ఏంటంటే తంబూర శుద్ధి పెట్టుకుని పాడేడు. బట్ మా గురువు గారు ఒక లైన్ పాడేసి ముందు వెళ్ళిపోతుంటారు. నేనే అన్నాను ఆ లైన్ ఇంకా అంతలేదు. అసలు ఆవిడ రేంజ్కి ఆవిడ లెవెల్కి నేను అప్పుడైతే రీచ్ అవ్వలేదు. నేను మీ లెవెల్లో ఉన్నాను. సో కర్ణాటకలో ఏంటంటే కూడా శృతం ఎక్కువ ఇది రిప్రొడ్యూస్ చేసేది. సో ఇప్పుడు నేను పెట్టబోయే సిస్టమ్ కూడా అదే. తంబూర శృతం ఉండడం దాంతో కూడా నేను బాగా ఒక 2 నిమిషాలు రిపీట్ చేస్తాను ఎక్సర్సైజ్ విత్ తాళం. అది విని నేర్చుకుంటాను. బట్ ఎన్ని చెప్పినా మీరు ఒకటంటే కరెక్ట్. గురుముఖత నేర్చుకోవడం అనేది అల్టిమేట్. అది జరగట్లేదు కాబట్టి నేను ఈ సిస్టమ్ పెట్టాను. ఎందుకంటే కొన్ని వందల మంది ప్రధాగా అడిగారు స్టూడెంట్స్ నేర్పమని. నాకున్న టైం పరిధిలో రోజుకి నేను ఒక 2 క్లాసులు చేయగలను, 3 క్లాసులు చేయగలను. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ 1-on-1 చేయలేను. అండ్ మా వాళ్ళు చాలామంది వర్క్షాప్ కాన్సెప్ట్ కూడా ఫ్లోట్ చేశారు. బట్ దానికి చాలామంది ముందు రాలేదు. గ్రూప్ లెర్నింగ్ కూడా బాగానే ఉంటుంది. అక్కడ గ్రూప్ లెర్నింగ్ పెట్టి ఒక వర్క్షాప్ బేసిక్స్కి ఒక వర్క్షాప్ అట్లా తీసుకున్నాను. బట్ సంబడి హ్యాస్ టు మొబిలైజ్ వర్క్షాప్స్ రెడీ. సో 1-on-1 అనేప్పటికీ చాలామంది కష్టం. అంటే సార్ ఇప్పుడు సాపాస అనేది ఇందులో నుంచి తీసుకోవడం బెటర్. ఓకల్తో నేను అడుగుతున్నాను. ఓకల్ కీబోర్డ్ ఎందుకు తాంబూరా? అంటే తాంబూర వినడానికి కూడా కొంచెం బాగా ట్రైనింగ్ ఉండాలని ఆన్లైన్ తాంబూర యాప్స్లో డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. కొన్ని యాప్స్ అయితే సరిగ్గా సి అంటే సి కదా రావట్లేదు. కానీ కొన్ని మోస్ట్ ఆఫ్ ది యాప్లో సి వల్ల మన సి కాకుండా కొన్ని ట్రైనింగ్ తర్వాత సి షాప్లో వాడుతూ డిఫరెన్స్ చాలా బాగానే ఉంటుంది సార్. అదే కీబోర్డ్ వేస్ట్ పర్ఫెక్ట్ చేయాల్సిందే. అది మీరు అన్నది కరెక్ట్. ఇనిషియల్ లెవెల్లో తెలియదు మనకి. వేరు వేరు గోయింగ్ రాంగ్. అంటే పలకాల్సిన సౌండ్ మనం ఎక్కువ పాడుతున్నామా తక్కువ పాడుతున్నామా తెలియకపోవచ్చు. అందుకే చెప్తే గురుముఖత నేర్చుకోవాలి. వెంటనే ఆయన గురువు చెప్తాడు కరెక్ట్గా తక్కువ పడుతుంది. బట్ కొంతకాలం అయిన తర్వాత మనకి తెలియదు. మన తప్పు మనకు తెలియట్లేదంటే అది నేర్చుకోవడం బెస్ట్. పక్క వాళ్ళు చెప్పేదాకా తప్పు తెలియట్లేదంటే ఎక్కడో ఫాల్ట్ ఉందన్నమాట ట్రైనింగ్ ప్రాక్టీస్. 1 ఇయర్ ఫస్ట్ మనం రిజెక్ట్ చేయాలి. 1 ఇయర్ మనకి చెప్పలేదు మన కరెక్ట్. స్కేల్స్ ఉంటాయి. ఒక ఏ ఉందనుకోండి స్కేల్ సి అన్నీ వెళ్ళిపోవాలి. సీలోకి ఈజీ మెథడ్ ఏమి ఉంటుంది అంటే హార్డ్ అంటున్నా స్కేల్ అంటారు. అంటే మనం కీబోర్డ్లో సార్ నేను చెప్పేది సపోజ్ ఒరిజినల్ సీలో ఉందనుకోండి సార్. ఒక పాట అవతల పాడుకోగానే ఏదో పాట తక్కువ స్థాయిలో పాడినప్పుడు మనకు వెంటనే అంటే ప్రాక్టీస్ తక్కువ ఉంటుందో 3 వల్ల స్కేల్ బ్యాక్ రాలేము. దానికి ఈజీ కాదు. దానికి ధ్యానం ఉంటుంది. ఈ నోట్స్ 2 కీస్ వదిలి ఒక కీ వదిలి అట్లా అలా ఉంటుంది. ట్రాన్స్పోజ్ చేసేసి కూడా ఏ నుంచి 3 వెళ్ళాలంటే +3, సి నుంచి అయితే -3. బట్ అగైన్ అదొక హ్యాండిక్యాప్ అంతే కదా. మీరు అన్ని స్కిల్స్ అలవాటు వాళ్ళు ఎవరో చాలామంది నన్ను కామెంట్స్ అడుగుతుంటారు. సిలో చెప్పండి పాటలకి, సి షార్ప్లో మాత్రమే చెప్పండి అంటే తప్పలేదు. వాళ్ళ ట్రైనింగ్ ప్రొసీజర్ వాళ్ళకి అలాగే వచ్చింది. ఇప్పుడు సపోజ్ బ్యాండ్స్లో వాయించేవాళ్ళు ఆర్కెస్ట్రాస్ వాళ్ళకి ఎక్కువ ఒకటే స్కేల్ రిపీట్ అవుతుంటాయి. సి షార్ప్ కదా. సో ఆ బ్యాండ్లో లేదా ఆర్కెస్ట్రాస్లో ఎక్కువ పాటలు ఒక స్కేల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒకటి ఏ ఒకటి బి జి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సి షార్ప్లో చెప్పండి. నేను చెప్తాను ట్రాన్స్పోజ్ చేసుకోండి. బికాస్ నేను ఒరిజినల్ సాంగ్ ఏ స్కేల్లో ఉందో అదే చెప్పాలి. నా కన్వీనియన్స్ కోసం మీకోసం నేను అన్నింటిలో సీని తీసుకొచ్చి ఒరిజినల్ చెప్తాను కదా. నేను ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాను. అది పర్లేదు, తప్పలేదు. అది పర్లేదు. డోంట్ డిపెండ్ ఆన్ దట్.
ట్రాన్స్పోజ్ డిపెండ్ అవుతుంది. ఏ స్కేల్ ఇప్పుడు ఏ మేజర్ ఉంది పాట, ఏ మేజర్ వాయించేసారు వెంటనే సి మేజర్ వాయించేసారు. క్వశ్చన్ అసలు నేను అడుగుతాను సార్ చెప్పండి. చెప్తుంటారు అందులోకి మనకి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసేటప్పుడు వాట్స్ కంప్లీట్ వెస్టర్న్ సార్. ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే దానికి ఇండియన్ మెథడ్ ఏం లేదు. మన కార్డు గురించి సా గా పా అని చెప్పగలుగుతాం అంతవరకు సిఈజీ. బట్ ఆ సిఈజీ అనకపోతే మీకు అర్థం కదా కార్డు. నరేష్ సినీ గీతాలలో కొన్ని స్పీకర్ కొన్ని రాగాలు అట్లా 7 people మీద రాగాలు దానిపైన ఏమైనా సిరీస్ చేయగలుగుతారు అంటే లైక్ అంటే ఆ రాగం బేస్ చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియోస్ అది బాగుంటుంది. అంటే జనరల్గా రాగాలు నేను ఎక్కువ రాగాల మీద రాగాలు చాలా ఇష్టం. స్కూల్లో కానీ ఎవరైనా వెళ్తాను చెప్పడానికి కూడా ఏదైనా మోహన రాగము ఇలాంటి ప్లే చేస్తుంటారు. సో అట్లా మన స్కూల్ లైఫ్ గురించి మంచి పాయింట్. మీ ఫస్ట్ వీడియో వేలకర్త రాగాలన్నీ ఒక సిరీస్. మీ ఫస్ట్ వీడియోలో ఉన్నాయి సార్ కొన్ని మోహన్ రాగం సినిమా సినిమా అంటే అది మీరు రాగా ఫిల్మ్ సాంగ్స్ బట్ అంటే నరేష్ ఏమైందంటే చాలా మటుకు మా వాడు 4500 రిక్వెస్ట్ ఉన్నాయి రాజమండ్రి పాటలకి. మరి త్వరలో ఫినిష్ చేసుకుంటాం. అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఛానల్ ఈజ్ ఫిల్మ్ సాంగ్స్. సో అవి పక్కన పెట్టి వేరే టైప్ ఆఫ్ టాపిక్ చేస్తే అడిగిన వాళ్ళందరూ పాపం వెయిట్ చేసి డిసప్పాయింట్ అవుతారు. సో అది చాలా మంది తగ్గించాము, రిక్వెస్ట్ చాలా తగ్గి అవన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వేరే టైప్ ఆఫ్ వీడియో చేయొచ్చు అనుకుంటే అప్పుడు ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ స్టార్ట్ చేయొచ్చు. కామెంట్స్ సార్ కామెంట్స్. ఇప్పుడు ఆయన అడుగుతున్నాను నేను రవివర్మ గారు ఏ మేజర్ స్కేల్లో బ్లాక్ కీస్ ఎన్ని వస్తాయి అందరూ ఆలోచించింది. అందరికీ ఏం మేజర్ ఏమేంటిది? ఫైవ్ వస్తాయి. ఏ మేజర్ స్కూల్ 5 ఎన్ని వస్తాయని చెప్పారు కాబట్టి ఆ ఏంటో కూడా చెప్పండి. మీరు 3 అన్నారు, 3 చెప్పచ్చు, పేరు చెప్పాలి. షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్ ఏ స్కేల్ కదా. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇందులో ఇన్స్ట్రుమెంట్ ఎంతమంది, వోకల్ ఎంతమంది, చేతులు అందరూ ఇన్స్ట్రుమెంటే. ఆవిడ అంటే బేసిక్లీ నా ఛానల్ వాళ్ళందరూ కీబోర్డ్ నేర్చుకుంటున్నారు.